ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా 8 ఏళ్లు ఎస్ఐబిలోనే ఆయన తిష్టవేసినట్టు గుర్తించారు. 2 స్పెషల్ రూమ్స్ కేటాయించుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా సొంతంగా రియల్టర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేశాడని అధికారులు చెబుతున్నారు. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బిగిస్తుంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ తో పాటు మరో 3 రకాల నేరాలు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వివరించారు. గత ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా రియల్టర్లు, బిజినెస్ మెన్లు, సంపన్నుల ఫోన్లు కూడా ప్రణీత్ ఇల్లీగల్ గా ట్యాపింగ్ చేశాడు. 8 ఏళ్లు ఎస్ఐబిలోనే తిష్టవేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. 2016లో ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్ గా చేరిన ప్రణీత్ రావు అప్పటి ప్రభుత్వ పెద్దలకు నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడ్డట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమ్మక ద్రోహం, అధికార దుర్వినియోగం, ఆధారాలను మాయం చేయడం, ధ్వంసం చేయడం నేరాలపై కేసులు నమోదయ్యాయి. ప్రణీత్ రావు 2016లో ఎస్ఐబి విభాగంలో ఇన్స్పెక్టర్ గా చేరి అప్పటి నుంచి 2024 వరకు కొనసాగారు. 2023లో యాక్సిలరేటరీ పద్ధతిలో డీఎస్పీగా ప్రమోషన్ పొందేంత వరకు ఎస్ఐబిలోనే తిష్టవేసినట్లు గుర్తించారు. ఎస్ఐబి పెద్దలకు, గత ప్రభుత్వ పెద్దలకు నమ్మిన బంటుగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఎస్ఐబిలో 2 రూమ్స్ ను ప్రత్యేకంగా కేటాయించుకుని లీజ్ లైన్లతో వాటిలో 17 కంప్యూటర్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్, నిఘా వంటి కార్యకలాపాలు నిర్వహించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి అధికారులకు ఇచ్చేవాడు. దీంతో పాటు రియల్టర్లు, సంపన్నులు, బిజినెస్ మ్యాన్ల ఫోన్లు కూడా ఇల్లీగల్ గా ట్యాపింగ్ చేసేవాడు. ట్యాపింగ్ చేసిన డేటాను ప్రణీత్ రావు ఎప్పటికప్పుడు తన సొంత హార్డ్ డిస్కుల్లోకి కాపీ చేసుకునేవాడు. గతేడాది డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోవడంతో 2023 డిసెంబర్ 4న ప్రణీత్ కుమార్ సీసీటీవీ కెమెరాలను ఆపేసి ఏండ్ల తరబడి హార్డ్ డ్రైవ్స్ లో సేవ్ చేసిన డేటాను ధ్వంసం చేసి వాటి స్థానంలో కొత్త హార్డ్ డ్రైవ్లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. పోలీసులు ప్రణీత్ కుమార్ పై 409, 427, 201, 34 ఐపీసీ సెక్షన్ 3లతో పాటు 65, 66, 70 ఐటీ యాక్ట్లు ప్రయోగించి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన బదిలీలో సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీ వర్టికల్ విభాగానికి బదిలీ అయిన అతన్ని జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో పంజగుట్ట ఇన్స్పెక్టర్ బి శోభన్, ఎస్ఐ పి ప్రదీప్ టీం మార్చి 12 రాత్రి 10:30 అరెస్టు చేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున 2:15 హైదరాబాద్ కి తరలించారు. అరెస్టు చేసిన సమాచారాన్ని ఆయన ప్రణీత్ బావ జె అనుదీప్ కు తెలియజేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ప్రణీత్ రావు నుంచి పోలీసులు ఒక ల్యాప్టాప్, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తీసుకున్న సమాచారంతో ప్రశ్నించగా ప్రణీత్ నేరాన్ని అంగీకరించాడు. మరోవైపు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ఆఫీసర్ దుగ్గ్యాల ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తుండగా ఇప్పుడు ఆ ఇష్యూ వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి మెడకు చుట్టుకుంటుంది. ప్రణీత్ రావుతో కలిసి ఎర్రబెల్లి తన నియోజకవర్గంలోని ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేయించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని మంత్రి సొంతూరైన పర్వతగిరి మండల కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రణీత్ రావు పర్యవేక్షణలో టాస్క్ నడిపించినట్లు తెలుస్తుంది. ప్రణీత్ విచారణ సందర్భంగా ఎర్రబెల్లి వ్యవహారం బయటకొచ్చినట్లు సమాచారం. ప్రణీత్ రావు సొంత జిల్లా వరంగల్, ఆయన అత్తగారి ఊరు దయాకర్ రావు స్వగ్రామం పర్వతగిరి కావటం, ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లంతా మాజీ మంత్రి బంధువులే కావటంతో ఈ అభియోగాలకు బలం చేకూరుతోంది. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ లింకులు హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి సొంతూరు పర్వతగిరిలో తేలాయి. కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు కుటుంబానికి, ఎర్రబెల్లి కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది. ప్రణీత్ ది ఇదే వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలంలోని మేడిపల్లి. ఆయన అమ్మమ్మ ఊరు మాజీ మంత్రి సొంతూరైన పర్వతగిరి కావడం విశేషం. ఈ క్రమంలోని చుట్టాల నుంచి ఎర్రబెల్లికి ప్రణీత్ రావు దగ్గరైనట్లు తెలుస్తుంది. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్ కి ఎర్రబెల్లి సహకరించారని, పర్వతగిరిలోనూ ఓ వార్ రూమ్ ఉందనే విషయాన్ని విచారణలో ప్రణీత్ రావు బయటపెట్టాడని తెలుస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎర్రబెల్లిపై పోటీకి దిగిన ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక లీడర్ల సమాచారాన్ని ప్రణీత్ రావు ఎప్పటికప్పుడు ఇక్కడి వార్ రూమ్ కు చేరవేశాడని సమాచారం. వార్ రూమ్ బాధ్యులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 2 ఆఫీసర్లను నియమించినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబెల్లి కులానికి చెందిన 25 మంది ఆఫీసర్లు కీ రోల్ పోషించారని తెలుస్తోంది.